హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. నాగుల పంచమి పండగ సందర్భంగా మనమైతే జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసాము. మీరు చూసుకోవచ్చు, భక్తులతో దేవస్థానం అయితే చాలా రద్దీగా మారింది. మరి నాగుల పంచమిని భక్తులు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఏ విధంగా చేసుకుంటారు ఏంటి అన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. శ్రావణ మాసం అనేది ఆడవారికి ఎంతో ఇష్టమైనది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు? ప్రతి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గరకు వచ్చి చీర ఇవన్నీ నైవేద్యంగా ఎక్కించుకుంటాం. ఈరోజు నాగుల పంచమి కాబట్టి పుట్టకు పాలు కూడా పోషిస్తాం. ప్రతి ఏటా ఇలానే సెలబ్రేట్? ప్రతి సంవత్సరము శ్రావణ మాసం మొదటి వారం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని పసుపు కుంకుమలు ఇచ్చుకొని వెళ్తాను. శ్రావణ మాసం వస్తుంది కదా, మరి శ్రావణ మాసాన్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? అంటే ఇంకా అందరి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా చేసుకుంటారో మేము అంతే. మేము కూడా గర్ల్సే కాబట్టి నిష్టగా ఉంటాము, ఉపవాసాలు ఉంటాము. ఆడవారికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం అయితే వచ్చేసింది. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత లక్ష్మీదేవి టెంపుల్, ఇంకా శ్రావణ మాసం మొత్తం చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ టెంపుల్స్కి వెళ్తారు బాగా మీరు? ఎక్కువ సాయిబాబా, తర్వాత వరలక్ష్మి వ్రతం అంటే లక్ష్మీదేవి, ఇంకంతే. ప్రతి ఏటా వస్తూ ఉంటారా ఇక్కడికి? వస్తూ ఉంటాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాగుల పంచమిని అసలు? అంటే గుడికి వెళ్ళటం, పాలు తీసుకెళ్ళటం, ఇంకా పూజ, అంతే. నాగుల పంచమి కదా, దీన్ని మీరు ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటారా? యాక్చువల్లీ నాగుల పంచమి అంటే మా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటాం అక్కడ, కానీ ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం కదా. మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు? నాగుల పంచమి రోజున మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్తాము. అక్కడ మాకు సింగరేపాలెంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి టెంపుల్ అని ఉంది, అది బాగా ఫేమస్. మేము అక్కడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని కోరిన కోరికలన్నీ నెరవేర్చమని కోరుకుని వస్తాం. ధనలక్ష్మి ధాన్యలక్ష్మిలా ఉన్నారు ఇద్దరు, భలే ముద్దుగా. ఎన్నిసార్లు వచ్చారు టెంపుల్కి? ఫస్ట్ టైం వచ్చాము. ఓకే. అంటే శ్రావణ మాసం అంటే ఎక్కువగా ఆడవారికి ఎంతో ఇష్టమైన పండగ అనమాట. అంటే 1 మంత్ కంప్లీట్గా జరుపుకుంటారు కదా, మరి మమ్మీతో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? టెంపుల్కి వెళ్తాం, ఫ్యామిలీ మొత్తం కలిసి టెంపుల్కి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం. ఫ్రైడే అలా వెళ్తాం. మీరు ఎన్నిసార్లు పెద్దమ్మ టెంపుల్కి వచ్చారు? నేను ఇయర్లీ ఒక ట్వైస్ వస్తూ ఉంటాను పెద్దమ్మ తల్లి టెంపుల్కి. సో పెద్దమ్మ తల్లి టెంపుల్ చాలా ఫేమస్ హైదరాబాద్లో. అండ్ నా పెళ్ళైన నా 1 year, సో నేను మా ఆవిడ షీ హ్యాస్ ప్రెగ్నెంట్, సో అందుకోసం దేవుని ఒకసారి చెప్పుకుందామని వచ్చాను. అండ్ మోరోవర్ ఈరోజు నాగుల చవితి అని విన్నాను. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ప్రతి సంవత్సరం మీ అమ్మగారితో శ్రావణ మాసం? ఐ హ్యావ్ బికమ్ ఏ ఫాదర్ సూన్, సో అందుకే దేవుణ్ణి ఒకసారి దర్శించుకొని వెళ్దామని వచ్చాను. ఐ బిలీవ్ గాడ్. ఇప్పుడు ఈరోజు నాగుల చవితి కాబట్టి లోపల పాలు పోసారా, సెలబ్రేట్ చేసుకున్నారా? పాలు పోసాము, బాగానే దండం పెట్టుకున్నాము. పూజ కూడా జరుగుతుంది, హోమం. అది ఎలా చేస్తారో నాకు తెలియదు. మేమైతే పాలు పోసి వచ్చాం, మంచిగా దర్శనం చేసుకున్నాం అమ్మవారిని. చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. ఆడవారికి ఇష్టమైనది బాగా శ్రావణ మాసము. సో ప్రతి వారం అసలు మిస్ కాకుండా సెలబ్రేట్ చేస్తారు. మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? మేమంటే ఇంకా ఇంట్లో పూజలు, వ్రతాలు, సంథింగ్ ఆడవాళ్ళం పిలిచి వాయినాలు ఇవ్వడం, ఫాస్టింగ్ అట్లా. సో చూసారు కదా భక్తుల మాటల్లో అసలు నాగ పంచమిని ఇంకా శ్రావణ మాసాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని. నిజంగా చాలా మంచి పండగ మనకి ఇది నాగ చవితి. సో వచ్చే భక్తులు అయితే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని అయితే చెప్పారు. ఎక్కువగా ఆడవారైతే టెంపుల్స్కి వచ్చి విజిట్ చేసి మంచిగా పూజలు చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. కానీ మగవారు కూడా టెంపుల్కి వచ్చి మంచిగా వారు కూడా దేవుణ్ణి దర్శించుకొని చాలా సంతోషంగా ఉందని అయితే వాళ్ళు వ్యక్తం చేశారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్.